హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ టెంపుల్‌కి నిన్న మేము ఈవినింగ్ వెళ్ళామన్నమాట. సో, ఈ టెంపుల్ బయట ఎలా ఉంటది అనేది మీకు చూపిస్తున్నాను. నైట్ వెళ్ళాం కాబట్టి మీకు చీకటిగా కనిపిస్తుందండి. అయితే ఈ టెంపుల్ 1941లో కట్టారండి. కట్టించిన వారు శ్రీమతి తిమ్మక్క అండ్ శ్రీ పటేల్ రామారెడ్డి దంపతులు, అలాగే శ్రీమతి లింగమ్మ అండ్ శ్రీ మునిస్వామి రెడ్డి దంపతులు. సో ఈ దంపతులు కట్టించిన ఈ గుడి 1941లో అండి. దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు 2001లో 2001లో. అది చేసిన వాళ్ళు ట్రస్టీస్ అనమాట. అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్న రామ లక్ష్మణ సీత విగ్రహాలు ఉన్నాయి కదా, అలాగే హనుమంతుడి విగ్రహము. వీటిని పర్టికులర్గా ప్రయాగ నుంచి పట్టుకొచ్చారండి, అలహాబాద్ నుంచి. సో చాలా విశిష్టత ఉన్న గుడి అనమాట ఇది. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు ఎంటర్ అవ్వగానే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే మనకు తెలుస్తుంది. చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. సో అందువలన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తే మీరు కూడా తెలుసుకుంటారు కదా అని ఇవన్నీ చెప్తున్నాను. సో వీడియో అయితే చూస్తూ ఉండండి. ఇప్పుడు మీరు చూస్తున్నది హనుమంతుడి వారి ఉప ఆలయం అనమాట. మెయిన్ ఆలయం అయితే రాముడు సీత లక్ష్మణులు ఉంటారనమాట. ఉప ఆలయాలు ఏంటంటే శివాలయము, అలాగే హనుమంతుడు ఆలయము, విఘ్నేశ్వరుడు ఆలయము, అలాగే అమ్మవారి ఆలయం అనమాట. ఇవి ఇక్కడ పూలతో ఎంత బాగా అలంకరించారో చూడండి. బెంగళూరులో ఫ్లవర్స్ ఎక్కువ దొరుకుతాయి కదా. సో ప్రతి ఫెస్టివల్కి కూడా టెంపుల్స్ మరి ఇంకా 2 కళ్ళు చాలా మనకి అంత బాగా అయితే అలంకరిస్తారండి. ఇది గణపతి గుడి అనమాట. కిందన ఒక చిన్న బుజ్జి గణపతి ఉన్నట్టు చూసారా, చాలా బాగుంది కదా. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఆలయం నుంచి మేమున్న ఏరియాకి అయితే వచ్చామండి. మా వీధిలో పెట్టిన గణపతి తండ్రిని మీకు చూపిస్తున్నాను. గణపతిని ఈసారి రాముడి అవతారంలో పెట్టారండి. బాగుంది కదా దేవుడు. అయితే నిన్న ప్రసాదం కూడా పంచారు, అక్కడ భోజనాల్లాగా అరేంజ్ చేశారు, మేము కూడా తిన్నాము. అక్కడ చూసారా మైక్లో అనౌన్స్ చేస్తున్నారు. ఒక పర్సన్ ఏంటంటే ముగ్గుల కాంపిటీషన్ పెట్టారండి. సో ప్రైజెస్ అయితే అనౌన్స్మెంట్ చేస్తున్నారన్నమాట.
ఈ ముగ్గులవి 2 డేస్ ముందే వేశారనమాట. నేను నిన్న వెళ్ళాను కాబట్టి కొంచెం ఇదైపోయి ఉన్నాయి కదా, చెరిగిపోయి ఉన్నాయి. కానీ చాలా బ్యూటిఫుల్గా రంగోలీ అయితే ఇక్కడ వేస్తారండి. చూడండి ఎంత బాగున్నాయో. కలర్ కాంబినేషన్ అంతా పర్ఫెక్ట్గా చేశారు కదా. సో ఇది ఇక్కడ నుంచి ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అండి. చూసారు రంగోలీ మీకు నచ్చిందా? సింపుల్గా అయితే చిన్న రంగోలీ వేసేసుకున్నాను. అలాగే ఇల్లంతా తుడిచేసి మాప్ కూడా పెట్టేసుకున్నాను. దేవుడికి ఈరోజు నేను ప్రసాదం ఇద్దాం అనుకున్నానండి, శనగల ప్రసాదము. అందువలన కొంచెం పొద్దున్నే లేచి ఈ పని అంతా చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్స్ ఆర్కిడ్ ఫ్లవర్స్ అంటారండి, ఆర్కిడ్స్. ఇది చాలా బ్యూటిఫుల్గా మన ఇవి ప్లాస్టిక్ ఫ్లవర్స్లా కనిపిస్తున్నాయి కదా, కానీ ఇవి న్యాచురల్ ఫ్లవర్స్ అండి. అంటే మాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు ఇచ్చారనమాట. బాగుంది కదా, కిందన ఫ్లవర్ వాస్ కనిపిస్తుంది కదా, అది నేను తయారు చేసిందేనండి. నచ్చిందా మీకు? అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. నేను శనగల్ని స్టవ్ మీద పెట్టుకున్నానండి. ముందుగా వాటిని ఉడికించుకుంటున్నాను అనమాట. నేను నిన్న ఈవినింగే స్టవ్ అంతా నీట్గా కడిగేసుకున్నాను. అయితే మార్నింగ్ లేచి కుక్కర్కి గంధం బొట్టు పెట్టేసి శనగల్ని అయితే ఒక దాంట్లో సరిపోవట్లేదు అనమాట. అందువల్ల 2 కుక్కర్లు పెట్టి బాయిల్ చేసుకుంటున్నానండి. ఉప్పు పసుపు వేసి శనగలను అయితే బాయిల్ చేసేసుకుంటున్నాను. ఈలోగా నేను అవి ఉడికేలోగా నేను దేవుడి ముందు అంతా కూడా నీట్గా అలంకరించుకుంటున్నానండి. చూసారా, దేవుడి మందిరం ముందు వేసుకున్న రంగోలీ నచ్చిందా మీకు? సో దీపావళిని అయితే చేసేసుకున్నానండి. వైట్ చామంతి చాలా అందంగా ఉంటాయి కదండి, నాకైతే చాలా ఇష్టము. లక్కీగా మాకు వైట్ చామంతి, అలాగే రెడ్ చామంతి, ఎల్లో ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి. సో దేవుడి పూజ అయితే నేను ఈ విధంగా చేసుకున్నాను. వాచ్ చేస్తూ ఉండండి. ముందుగా నేను గణపతి అష్టోత్తరం చదువుకున్నాను. చదివేసి గణపతికి హారతి ఇచ్చాక అప్పుడు మిగతా పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఫైనల్గా దేవునికి హారతి ఇచ్చేసానండి. సో దేవుడికి కూడా ఫైనల్గా నేను చేసిన ప్రసాదము నైవేద్యం పెట్టేశానండి. కొమ్మశనగలు ముందుగా ఇంట్లో పెట్టేసుకొని మిగతావన్నీ కూడా గుడికి పంపిస్తానమాట. ఈలోగా నేను మా హస్బెండ్కి కూడా కడాయి రోటీని కొబ్బరి చట్నీ అయితే పెట్టేశాను. ఈ రెసిపీ మీకు కావాలంటే మన ఛానల్లో ఉంది, చూడండి. సో బాయిల్ చేసిన శనగలన్నీ కూడా ఒక బేసన్లో వేసి గాలికి ఆరిపెట్టాను. ఏదైనా కొంచెం అంటే వాటర్ ఏదైనా ఉండిపోతే కూడా ఆరిపోతుంది అంతా. అయితే ఇప్పుడు శనగల్ని పోపు ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తున్నాను, చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద సైజు బాండీ పెట్టానండి.
పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగుండా ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిటిపట్లాడిన తర్వాత ఇంగువ వేసుకున్నానండి. ఇంగువ కంపల్సరీ ప్రసాదాల్లో వేస్తే చాలా బాగుంటుంది. అంటే హాట్ చేస్తాం కదా, అంటే పొంగలి లేకపోతే ఏంటంటారు పులిహార అలాగా శనగలు వీటిల్లో ఇంగువ వేస్తే బాగుంటుంది. అలాగే ఇప్పుడు నేను ముందుగా ఆవాలు తర్వాత ఇంగువ వేసాను కదా, తర్వాత పచ్చిశనగపప్పు మినపప్పు ఒక 2 స్పూన్లు వేసానండి. అలాగే సన్నంగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నంగా తరిగి పెట్టుకున్న ఎండుమిర్చి, గుప్పెడు కరివేపాకు వేసుకున్నానండి. వేసుకొని పోపునంతా కూడా బాగా వేయించిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని బాగా ఈ పోపు అంతా కూడా ఫ్రై చేసుకుంటున్నానండి. పోపు అంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకొని ఉంచుకున్న శనగల్ని వేసుకుంటున్నాను. ఈ శనగలన్నీ ఒకేసారి వేయించుకోవడం కుదరలేదండి. అందువల్ల కొన్ని శనగలు ముందే ఈ విధంగా ఫ్రై చేశాను కదా, మళ్ళీ ఇంకొకసారి కూడా చేయవలసి వచ్చిందనమాట. సో 2 సార్లు అయితే నేను వీటిని తయారు చేశాను. సో కాసేపు ఈ పోపు అంతా కూడా బాగా బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద అయితే ఉంచుకోవాలండి. సో ఎంతో టేస్టీ అయిన శనగల ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ ప్రసాదాన్ని నేను ఒక డబ్బాలో, స్టీల్ డబ్బాలో అయితే వేసి దేవునికి అయితే ఇచ్చేస్తున్నాను. సో శనగలన్నీ కూడా ఒక డబ్బాలో వేసానండి. ఇది నేను 1 kg శనగలు తీసుకున్నానండి. తీసుకొని అయితే ప్రసాదం అయితే రెడీ అయిపోయింది కదా, అప్పుడు బ్యాగ్లో పెట్టేసి మా హస్బెండ్కి ఇచ్చేసాను. ఆయన తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తారనమాట. సో అంతేనండి, ఈ విధంగా అయితే దేవుడికి ప్రసాదం పంపించేస్తాను. ఇప్పుడు ఫైనల్గా నా కిచెన్ చూడండి ఎలాగుందో. చేసినప్పుడు ఈజీగా అన్నీ తీసుకొని వాడేస్తాం కదా, కానీ ఫైనల్గా కిచెన్ చూడండి ఎలా తయారు చేశానో. కానీ అదంతా నీట్గా చేశాక ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. ముందుగా కరివేపాకు తెచ్చుకున్నాను కదా, శుభ్రం కడిగేసి కాసేపు జల్లెడలో వేసి ఆరబెట్టాను బయట. సో గిన్నెలన్నీ కడిగేసానండి. కడిగేసి బాల్కనీలో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనసు అయితే ప్రశాంతంగా ఉందండి. ముందైతే కొంచెం గాబరాగా ఉంది, పని చేయగలనా లేదని, ఎవరికైనా అలాగే అనిపిస్తుంది కదా. సో ఫైనల్గా అయితే గిన్నెలన్నీ కడిగేసాను. కిచెన్ అంతా నీట్గా శుభ్రం చేసేసుకున్నాను. దేవుడి సామాన్లు కూడా రేపటికి దీపానికి కోసం అని తోమేసి రెడీగా ఉంచుకున్నాను. మధ్యాహ్నంకి లంచ్ కోసం అయితే రైస్ నానబెట్టి ఉంచుకున్నానండి. కర్రీ ఏదైనా చేసుకొని తినేయాలి. సో అంతేనండి. ఎలా ఉంది మీకు ఈ వ్లాగ్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయరు, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.